హలో పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మనం మళ్ళీ కృష్ణ కథలు, మనం భాగవతమే చెప్పుకుందాం. ఈ విధంగా ఈ పోతన గారు ఆ స్వామిని తలుచుకున్నారు. ఆ కృష్ణుణ్ణి, రాముణ్ణి, కృష్ణుణ్ణి మనస్సు నిండా వాళ్ళ రూపాలను తలుచుకుని, చక్కగా మనస్సులో సాక్షాత్కరింపజేసుకుని, ఆయన ఏం చెప్తున్నారంటే, శ్రీమన్ మహాభాగవత పురాణాన్ని నేను ఈ సంస్కృతంలోంచి తెలుగులోకి రాయడానికి పూనుకుంటున్నాను ఆ గ్రంథాన్ని. కథా ప్రారంభం చేస్తున్నాను అని చెప్తున్నారు. కథ ప్రారంభిస్తున్నారన్నమాట ఇప్పుడేను. ఎవరి వల్ల ఈ విశ్వానికి సృష్టి, స్థితి, లయాలు ఏర్పడుతుంటాయో అంటే, ఈ సృష్టించేవాడు, మళ్ళీ దాన్ని పెంచేవాడు, మళ్ళీ ఆ సృష్టిని లయం చేసేవాడు అయిన ఆ పరమాత్మ, ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నారో, ఎవరు సర్వతోముఖమైన కార్యనిర్వహణలో సమర్థుడో, అలా ఎంతో సమర్థవంతంగా సృష్టించడం అంటే మాటలా మనమేనా సృష్టించగలమా అలాగా? చెట్లు, పుట్టలు, రకరకాల పళ్ళు, పువ్వులు, కాయలు మనం చూసింది చూడకుండా చూడగలం మనం ఈ ప్రకృతిలోకెడితేను. అలాగే మానవులు, జంతువులు. ఒక జంతువులా ఇంకో జంతువు ఉండదు. ఒక మానవుడిలా ఇంకో మానవుడు ఉండడు. అలాంటి ఈ సృష్టి అంతని ఆ భగవత్ శక్తి కనుక ఆయన ఆ విష్ణుమూర్తి చేయగలుగుతున్నాడు. ఆ సృష్టి కార్యాన్నతనిను. ఇది అంచేత అంత గొప్ప నిర్వహణలో ఆ సమర్థుడిని, ఎవడు సమస్తానికి రాజై విరాజిల్లుతుంటాడో, ఈ సమస్త ఈ భువన భాండాలకి రాజు కింద విరాజిల్లుతూ ఉంటాడో, ఆయన్ని నిలబడి ఆయన రాజుగా ని ఉంటాడో, ఎవరి సంకల్ప మాత్రం చేతనే బ్రహ్మదేవుడికి వేదాలని తేటతెల్లం చేశాడో, ఆయన సంకల్పించాడంతే. సంకల్పం చేయగానే వేదాలన్నీ కూడా ఆయన నాభికమలంలోంచొచ్చిన ఆ బ్రహ్మదేవుడికి అన్నింటికి చక్కగా ఆయనకి ఆ వేదాలన్నీ చక్కగా చెప్పగలిగాడో, ఎవరి మాయకు పండితులు సైతం లోబడతారో, ఎవళ్ళు మాయ చేస్తే పండితులు కూడా వాళ్ళకి ఆ భగవంతుడికి లోబడి ఉంటారో, ఎవరి యందు సత్వరజస్తమో గుణాత్మకమైన సృష్టి అంతా ఎండమావుల్లో నీళ్ళల్లో గాజు వస్తువుల్లో లాగా అసత్యమై కూడా సత్యంగా ప్రభాసిస్తూ ఉంటుందో, నీళ్లున్నాయనుకోండి, ఆ నీళ్ళ దగ్గర మనం నిలబడితే మన నీళ్ళల్లో ఉన్నామా అనిపిస్తుంది. అలాగే ఓ జంతువు వెళ్ళి ఆ నీళ్ళ పక్కన నిలబడితే, ఆ జంతువు మళ్ళీ ఇంకో జంతువు నీళ్ళల్లో ఉందేమో అనిపిస్తుంది. అలాగే పైన ఆకాశంలో ఉన్న సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్ర మండలాలు కానీ ఇవన్నీ కూడా నీళ్ళల్లో ప్రకాశిస్తూ ఉంటాయి. అవి చూసి అంటే అవి నీళ్ళల్లో నీడగా ఉన్నాయని తెలియని వాళ్ళు నిజంగా భ్రమపడుతూ ఉంటారు. ఓహో! ఆకాశంలో ఉన్నట్లుగానే మన ఇంట్లో ఉన్న ఈ బా ఈ తొట్టె నీళ్ళల్లో కూడా కనిపిస్తున్నాడు భగవంతుడు ఇక్కడే ఉన్నాడని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాగే గాజు వస్తువుల్లో కూడా కనిపిస్తూ ఉంటారు. అసత్యం అది. కానీ సత్యంగా దాన్ని చూపిస్తూ ఉంటాడు. ఎవరు తన తేజస్సుతోటి మాయను దూరంగా తొలగిస్తాడో, ఆహ్, మాయ జరుగుతూ ఉంటే అక్కడ, ఆ మాయని ఎవరు ఏ భగవంతుడు తన తేజస్సుతోటి, తన శక్తితోటి దూరంగా ఆ మాయను తొలగిస్తాడో, అనఘుడు, సత్యస్వరూపుడు అయిన ఆ పరాత్మని ప్రతినిత్యము స్తుతి చేస్తున్నాను. అంత అలా గొప్పవాడైన ఆ భగవంతుడిని నేను నిత్యము కూడా స్మృతి తలుచుకుంటూ, స్మరణ చేసుకుంటూ ఆయన్ని పూజిస్తున్నాను అని చెప్తున్నారు ఈ పోతనామాచ్యుల వారు. సత్యం పరం ధీమహి అని గాయత్రి మహామంత్రంతో ఆరంభించటం వల్ల గాయత్రి పరదేవతా స్వరూపమైంది ఈ మహాగ్రంథం. ఈ ఈ ఇది ప్రారంభిస్తూ సత్యం పరం ధీమహి, ఈ నిజమంతా కూడా ఆ పరమాత్ముడి ఆధీనంలో ఉంటుంది అనే ఈ గాయత్రి మహామంత్రంతోటి ప్రారంభిస్తున్నారట ఇది. ఈ పుస్తకం రాయడం. ఈ గ్రంథాన్ని తెలుగులోకి రాయడం. అంచేత ఈ గాయత్రి పరదేవతా స్వరూపం ఈ మహాగ్రంథం
ఆ స్వరూపం అని చెప్తున్నారు. ఆ గ్రంథం ఏంటంటే, ఆ మహాసరస్వతి స్వరూపం. పరదేవతా స్వరూపం అని చెప్తున్నారు. గాయత్రిని అతిశయింపజేస్తూ ధర్మప్రస్తారాన్ని, వృ వృత్రాసుర సంహారాన్ని అభివర్ణించే గ్రంథాన్ని భాగవతం అంటారు. ఇంకా ఈ గాయత్రిని చక్కగా ఆవిడని ప్రార్థిస్తూ, ఆవిడని స్తుతి చేస్తూ, ఆవిడ యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ, ధర్మ ప్రస్తారాన్ని, ధర్మ అందులో ఏ ధర్మాలున్నాయో వాటినన్నింటినీ చెప్పుకుంటూ, వృత్రాసుర సంహారాన్ని, వృత్రాసుడనే రాక్షసుడి యొక్క సంహార క్రియ ఎలా జరిగిందో, ఆ భగవంతుడు ఎలా చంపగలిగాడో, దాన్ని వర్ణించే గ్రంథాన్ని భాగవతం అని పిలుస్తారట. అంటే ఇవన్నీ భగవంతుడు చేస్తున్నాడు. ఈ రాక్షసుడిని చంపడం అంటే మాయ ఆ మాయ వాళ్ళు రాక్షసులు మాయా స్వరూపులు. మాయలు చేయగలిగిన వాళ్ళే. వాళ్ళని ఆ భగవంతుడే చంపాలి తప్పించి, మానవ మాతృల వల్ల అవ్వదు కదా! అంచేత వాళ్ళని వర్ణించిన వాళ్ళ సంహార క్రియను వర్ణించిన ఈ పుస్తకం దీన్ని భాగవతం అంటే భగవంతుడి కథలు అని చెప్పుకుంటున్నారు. అని మత్స్యపురాణంలో చెప్పారట అలాగని. మత్స్యపురాణం అని ఉందొకటి. ఆ మత్స్యపురాణంలో అలా చెప్పుకున్నారట. అది శ్రీ మహాభాగవతం అని ప్రసిద్ధిగాంచింది. ఆ మత్స్యపురాణం శ్రీ మహాభాగవతం. దాని పేరు అలా పెట్టారట తర్వాత. అలా అందరికీ తెలిసింది. శ్రీమంతము వేదవ్యాస మహాముని విరచితము అయిన ఈ భాగవత మహాపురాణాన్ని అచంచల భక్తితో ఆకర్ణించగోరే భక్తులు అంతరంగాల్లోనే భగవంతుడు నిరంతరం నివసిస్తాడు. ఇంకా ఈ చక్కగా శ్రీమంతులు అంటే వాళ్ళు మంచి బుద్ధి గలవాళ్ళు. అంటే కేవలం డబ్బున్న వాళ్ళని కాదు. శ్రీమంతులంటే మంచి బుద్ధి ఉన్నవాళ్ళు. అంటే సద్బుద్ధి ఉన్నవాళ్ళు. వేదవ్యాస మహాముని రచించాట ఈ భాగవతాన్ని. సంస్కృత భాషలో రచించాడాయన. ఈ సంస్కృత భాష కొన్నాళ్ళు మాట్లాడుకునేవారందరూను పూర్వకాలంలో. అంచేత వాళ్ళందరికీ సంస్కృతం వచ్చింది గనక ఇబ్బంది లేదు. కానీ రాను రాను ఏమైందంటే తెలుగు భాష మాట్లాడడం ప్రారంభించారు. అప్పుడు వాళ్ళకి సంస్కృతంలో అర్థమయ్యేది కాదు. అంచేత ఆ భాగవత పురాణాన్ని, వేదవ్యాసుడు రాసిన పురాణాన్ని ఈ బమ్మెర పోతన గారు మళ్ళీ తెలుగులోకి అనువదించారనమాట ఆ గ్రంథాన్ని. ఆ మహాపురాణాన్ని ఎంతో భక్తితోటి ఆహ్, వినా వినాలని కోరుకునే భక్తులుంటారే, వాళ్ళ అంతరంగాల్లో అంటే వాళ్ళ మనస్సుల్లో భగవంతుడు నిరంతరం నివసిస్తాడు. ఆ కథలు వినడం వల్ల చక్కగా మనస్సుకి పట్టించుకోవడం వల్ల ఆ కథల్ని మనసులో మననం చేసుకుంటూ ఆనందించడం వల్ల వాళ్ళ మనస్సు ఎప్పుడూ కూడా చక్కగా ఉంటుంది. ఆనందంగా ఉంటుంది అని చెప్తున్నారు. అంతేగాని ఇతర గ్రంథాల వల్ల ఈశ్వరుడు చిక్కడు. ఈ భగవంతుడు మన మనస్సులో ఉండాలి అంటే ఆయన కథలు వినాలి. ఆయన మాటలు వినాలి. ఆయన చేసిన ఆహ్, కీర్త గొప్ప పనులన్నీ కీర్తించుకోవాలి మనం. అంతేనే గాని మనం ఇతర గ్రంథాలేవో దొరికాయి కదా అని చదివితే దానివల్ల మనసులోకి ఈశ్వరుడు రాడు. దాంట్లో ఉన్న ఏవో రకరకాలుంటాయి దాంట్లోను. అవన్నీ మన బుర్రలో తిరుగుతుంటాయి తప్పించి, ఈ భగవత్ కథలు మాత్రం రావు. మహితులు, మాత్సర్య రహితులు అయిన సజ్జనులు కపట మార్గాన పోకుండా, ఎటువంటి కాంక్ష లేకుండా భాగవత శ్రవణమందే ఆసక్తులై ఉండటం మంచిది. ఇంకా ఈ మహితులు అంటే మంచి మనస్సు కలవాళ్ళు, మాత్సర్య రహితులు అంటే ఎవరి మీద చెడ్డ అభిప్రాయాలు లేకుండా అందరినీ తనలాగే గౌరవించగలిగిన వాళ్ళు ఆయన సజ్జనులుంటారే, ఆ సజ్జనులు కపట మార్గాన పోకుండా వాళ్ళు వాళ్ళని గురించి, వీళ్ళని గురించి చెప్పుకుంటూ చెడు మాటలన్నీను, అలా చెడ్డదారిలో పోకుండా, ఎటువంటి కాంక్ష లేకుండా, వాళ్ళకి ఎటువంటి కోరికలు కూడా ఉండవు వాళ్ళ మనసులో. భగవంతుడు ఏదిస్తే అదే తింటారు. ఆ! ఏ ఏ రకంగా ఉండమంటే ఆ రకంగానే బతకగలుగుతారు వాళ్ళు. అంతేనే కానీ మాకివి కావియాలి, అవి కావాలి అని కోరికలతోటి బతకరు వాళ్ళు. ఈ భాగవత శ్రవణమందే ఆసక్తులై, ఈ భాగవత కథలంటే భగవంతుడి కథల్ని వినాలనే కోరికే ఉంటుంది వాళ్ళకి. తొందరగా
వాళ్ళకి ఏ ఆహారం కావాలో అలవాటు చేసుకున్నారో, ఆ ఆహార సంపాదన చేసుకోవడం, ఆహారాన్ని తయారు చేసుకు తినడం. తర్వాత ఇంకా ఈ భాగవత కథల్ని వింటూ ఉండడం ఎంతో ఆసక్తితోటి. ఇంకా ఏమైంది? ఏమైందని చెప్పి ఆసక్తితోటి మరి ఈ గాథలు వింటూ ఉంటారు. వాళ్ళు చాలా మంచి జీవితాన్ని నడపగలుగుతారు. ఇందువల్ల తాపత్రయం అంటే ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము అనే త్రివిధ తాపాలు నశించిపోతాయట. మనకి త్రివిధ తాపాలుంటాయి. ఆ తాపాలన్నీ కూడా నశించిపోతాయి అని చెప్తున్నారు. వారికి తత్వ జిజ్ఞాస కలుగుతుంది. అంటే ఈ పురాణాలవి వినాలి, నేర్చుకోవాలి, చక్కగా మన మనస్సుకి పట్టించుకోవాలనే జిజ్ఞాస కూడా అంటే కోరిక కూడా బాగా పెరుగుతుందిట. ఈ భాగవతంలో పరమార్థభూతము, పరమానందదాయకము, వ్యక్తావ్యక్తము అయిన పరబ్రహ్మ స్వరూపం అభివ్యక్తం అవుతుంది. అలా వింటుండడం వల్ల ఈ భాగవతాన్ని పరమార్థం అంటే మనం ఎలా నడిస్తే, ఎలా ప్రవర్తిస్తే మనం మళ్ళీ పరమాత్మల దగ్గరికి చేరగలుగుతాము. పరమానందదాయకం. మనస్సు ఎప్పుడూ ఉల్లాసంగా ఉంటుంది మంచి కథలు వింటారు కనుక. ఆ పరమాత్మ యొక్క కథలు వింటారు కనుక మనస్సు ఎప్పుడు ఆయన చుట్టూనే తిరుగుతూ ఎంతో ఆనందదాయకంగా ఉంటుందట మనస్సు. వ్యక్తావ్యక్తము అన్ అయిన పరబ్రహ్మ స్వరూపం ఈ ఈ పరబ్రహ్మ స్వరూపం ఉందే, ఇది ఆ కథలు వింటున్నంతసేపు ఆ రూపం వర్ణిస్తారు కదా! మరి ఆ రూపాన్ని కూడాను. అది మనస్సులో వ్యక్తం అవుతూ ఉంటుంది. అంటే కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ మనం ఎప్పుడైతే కథ వినడం మానేసామో అది అవ్యక్తం అయిపోతుంది. అంటే ఇంక కనిపించదు కాసేపు. మళ్ళీ ఆ కథని మనం మననం చేసుకోవాలి. మననం చేసుకుంటే మళ్ళీ ఆ కృష్ణ భగవానుడు మన మనసులోకొస్తూ ఉంటాడు. మనసులో ఆహ్, ఆ తాండవ కేళి అవన్నీ కూడా ఆడుతూ ఉన్నట్లుగా ఆహ్, అవన్నీ మళ్ళీ మన మనసులో ఆహ్, అలాగా తిరుగుతూ మనని ఆనందపరుస్తూ ఉంటాయి. అభివ్యక్తం అవుతుందిట. అలా కనిపిస్తూ ఉంటుందిట. భాగవతం అనే ఈ మహాఫలం వేదమనే కల్పవృక్షం నుంచి బాగా పండి రాలింది. ఏం చెప్తున్నారంటే ఎంత బావుందో చూడండి. ఈ భాగవతం అనే ఈ మహాఫలం ఇదొక చక్కటి పండన్నమాట. అంటే ఎంతో అమృత ఫలం ఇది. ఆ అమృత ఫలం వేదం అనే కల్పవృక్షం. వేదం అని రాయబడిన కల్పవృక్షం ఉంది. ఆ కల్పవృక్షం నుంచి పండి రాలిందా అనిపిస్తోందట. సుఖముఖ సుధాద్రవంతో నిండి ఉంది. అది సుఖమహర్షి. సుఖమహర్షి అంటే ఈయన వ్యాసుల వారి పుత్రుడు. ఈయన చిలుక రూపం ఆయన రూపం చిలుకలా ఉంటుందంటే ఆయన ముఖం మాత్రం చిలుక ముఖం ఉంటుంది ఆయనకి. అంచేత చిలక కొట్టిన పండు చాలా తియ్యగా ఉంటుందని చెప్పుకునేవారు. ఇప్పటికి కూడా అంటూ ఉంటారు. అది చిన్న చిన్న ఘాట్లు పెట్టి కొరుకుతుంది. అలా కొరికిన పండుందే అది చాలా తియ్యగా ఉంటుంది. ఇది తినరా అంటారు. ఆ సుఖం సుఖమహర్షి యొక్క సుధా ద్రవంతోటి అంటే అమృత ద్రవం అనే ఆహ్, ఆ భాగవత సారం ఉందే, ఆ సారం చక్కగా ఆహ్, మనకి ఆనందాన్ని, అదృష్టాన్ని, సుఖాన్ని, అమృతం ఎల్లాగా మనకి శాశ్వత ఆనందాన్నిస్తుందో, మన జన్మని ఇంకా జన్మ రాహిత్యాన్ని ఇస్తుందో అలా ఉంటుందిట. భావజ్ఞులు, రసజ్ఞులు అయిన భక్తవరేణ్యులు రండి. మీరు చక్కటి భావాల్ని అంటే చక్కటి ఆలోచనల్ని కోరుకునేవాళ్ళు, రసజ్ఞులు మంచి కథలు వినాలనే కోరిక గలవాళ్ళైన మీరు, ఓ భక్తవరేణ్యులారా రండి. ఈ ఫలరసాన్ని ఆస్వాదించి ధన్యులు కండి. ఈ భాగవత ఫలం ఉందే, ఈ ఫలం యొక్క రసాన్ని మీరు త్రాగి, మీరు ధన్యులవ్వండి. మీ జీవితం ధన్యం అవుతుంది అలా భగవత్ కథలు వినడం వల్ల. అంతేనే గాని, ఈ సంసార లంపటంలో పడి కొట్టుకుంటూ ఉంటే, అలా కొట్టుకోవడం, మళ్ళీ ఆ చక్రంలో పడి, మళ్ళీ ఇంకో జన్మ. మనం చేసిన పాపాలను బట్టి ఏదో జన్మొస్తూ ఉంటుంది. ఆ జన్మలో మళ్ళీ పడి కొట్టుకుంటూ ఉండడం. ఇంక ఈ సంసార తాపత్రయం తప్పించి, భగవద్ధ్యానం అనేది దొరకదు మనకి. అంచేత పుణ్యము, పుష్పఫల భరిత తరువరేణ్యము, తాపసోత్తములకు శరణ్యము అయిన నైమిషారణ్యం
అరణ్యాలన్నింటికి అగ్రగణ్యమై అలరారుతూ ఉంది. ఇంకా ఇది ఎక్కడ జరుగుతోంది అంటే పుణ్యం. అక్కడ పుణ్యం అంటే ఆ నైమిసారణ్యం ఉందే, ఆ అరణ్యంలో మునులందరూ చేరతారు. మునులందరూ అక్కడికి చేరి తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఎంచేత ఆ తపస్సులోకెళ్ళిపోయిన వాళ్ళకి ఎప్పుడో మెళుకువ వస్తుంది మళ్ళీను. మామూలు బాహ్య ప్రపంచంలోకొస్తుంది మనస్సు ఆ తపస్సులోంచి. ఆహ్, ఎప్పుడైతే బాహ్య ప్రపంచంలోకొచ్చారో చుట్టూ చూసుకుంటే వాళ్ళకి ఫలవృక్షాలుంటాయి. ఆ ఫలవృక్షాలు ఉండడం చేత పెడతారు. చక్కగా 4 పళ్ళు మంచి పళ్ళు కోసుకుంటారు, తింటారు. మళ్ళీ కావలిస్తే మళ్ళీ ఆహ్, ఆ తపోభూమి అది తపోభూమి కనుక అంటే తపస్సుకెవళ్ళు ఆటంకాలు కలిగించరు. మనం కూర్చునే ప్రదేశం కూడా తపస్సు కోసాన కూర్చునే ప్రదేశం కూడా చక్కగా మనకి అనువుగా ఉండాలి. మనని బాధించే జంతువులు కానీ, లేకపోతే భూమిలోంచి వచ్చే ఏదైనా పాములు, లేపోతే జన్ విష క్రిములు ఇలా కుట్టేవి కానీ, ఇలాంటివేం ఉండకూడదు. చక్కగా అది మంచి ప్రదేశం అయ్యుండాలి. అలాంటి చోట మనం కళ్ళు మూసుకొని, మనస్సుని చక్కగా భగవంతుడి మీద నిలిపి కూర్చున్నామనుకోండి, మనకి ఏ ఆటంకాలు ఉండవు. అందుకని అది చక్కటి తపోభూమి ఈ నైమిసారణ్యం అని చెప్తున్నారు. అన్నింటికి అగ్రగణ్యమై అలరారుతోంది. మన భారతదేశంలో ఎన్నో అరణ్యాలున్నాయి ఇలాంటివి. ఈ నైమిసారణ్యం లాంటి అరణ్యాలు చాలా ఉన్నాయి. కానీ ఇది అగ్రగణ్యంగా ఉంది. అంటే మొట్టమొదటి దానిలా చెప్పొచ్చు. తపస్సు చేసుకుందామని ఎవరైనా అంటే, లేదు నేను చక్కగా విష్ణు కథలు, భగవత్ కథలు వినాలని ఉంది నాకంటే, వెళ్ళరా నువ్వు ఆ నైమిసారణ్యానికి వెళ్ళు. వెడితే నీకక్కడ మంచి మంచి కథలు చెప్పే మునీశ్వరులు వాళ్ళు ఉంటారు. అక్కడ వాళ్ళు చెప్పేదదే. వాళ్ళు చేసేది మంచి మార్గంలో నడిపిస్తారు వచ్చిన వాళ్ళని. మంచి కథలు చెప్పి. అంచేత ఇది మొదటి దానిలా ఉంది. ఈ అరణ్యాలన్నింటల్లో ప్రథమం ఇదే. అగ్రగణ్యంగా ఉంది. మొట్టమొదటి చెప్పుకునే దానిలాగా. అంచేత ఈయన అక్కడికి ఈ మునీశ్వరులందరూ అక్కడికి చేరారట. ఆ నైమిసారణ్యం మాధవి మన్మథమహితమై మహావిష్ణువు మందిరం వలె ఉంది. అది ఈ మహావిష్ణువు యొక్క మందిరమా అనిపిస్తోందట. ఎంచేత అక్కడ చెప్పేవన్నీ భగవత్ కథలే అందరూ కూడాను. ఆ భగవత్ కథలతోటి నిండిపోయి ఉండటం చేత ఇది మనం భగవంతుడి యొక్క మందిరానికి వచ్చామా అనిపిస్తుందిట. అక్కడ కూర్చునే వాళ్ళకందరికీను. ఈ విధంగా నానా విధాలైన వృక్షాలతోటి, లతలతోటి, మృగాలతోటి, పక్షులతోటి నిండి పరమ పవిత్రమై శ్రీ విష్ణు క్షేత్రమైన ఆ నైమిసారణ్యంలో శే శౌనకులు మొదలైన మహామునులు సురలోకవంజుడైన శ్రీహరి సన్నిధి కోరిన వారై 1000 సంవత్సరాల పర్యంతం కొనసాగే సత్రయాగం ప్రారంభించారు. ఈ మునులందరూ ఏం చేశారు? నైమిసారణ్యానికి చేరిపోయారు. అంటే ఇలా భగవత్ కథలు వినడం, తర్వాత ఆ భగవంతుడినే ప్రార్థించుకుంటూ ఉండడం, అంతేకాకుండా యాగాలు చేయడం, ఇలాంటివన్నీ చెయ్యాలన్న కోరిక గల వాళ్ళందరూ కూడా ఆ నైమిసారణ్యానికి చేరిపోయి మహర్షులందరూను వాళ్ళు 1000 సంవత్సరాలు అక్కడ నానా వృక్షాలున్నాయట, లతలున్నాయట, మృగాలున్నాయట, పక్షులున్నాయట. వీటన్నిటితోటి నిండిపోయింది. కానీ అది నానా రకాల మృగాలున్నా అవి కూడా సాధు జంతువుల్లోనే బతుకుతాయి తప్పించి అక్కడ అరణ్యంలో వాటిని ఎవరు వేటాడేవాళ్ళు వాళ్ళు ఉండరు కదా! అంచేత అవి సాధు జంతువుల్లాగే ఉంటాయి. ఆ చెట్లకు దొరికినవే అవి తింటూ ఉంటాయి. ఆకులో, అలములో, పళ్ళో, కాయలో ఏవో ఒకటి తిని అవి బతుకుతూ ఉంటాయి. అంచేత అక్కడ ఈ మునులందరూ ఏం చేశారు, శ్రీహరి సన్నిధినే ఎప్పుడు మనం అంటే ఆయన కథలు చెప్పుకుంటూ, ఆయన మాటలు చెప్పుకుంటూ, ఆయన చేసిన వింతలు, విశేషాలు వింటూ, ఇలా మన కాలాన్ని గడుపుకోవాలి అని మంచి కోరిక కోరుకునే వాళ్ళందరూ అక్కడికి చేరి, సత్రయాగం అనే ఒక యాగాన్ని తలపెట్టారట. ఆ యాగం ఎన్నాళ్ళు చేయాలంటే 1000 సంవత్సరాలు దాటిపోతుందట ఆ యాగం పూర్తవ్వడానికి. అంత పెద్ద యాగాన్ని ప్రారంభించారు. అంటే అప్పటి కాలంలో కూడా జీ మనుషులకి జీవనకాలం కూడా చాలా ఎక్కువ.
అంచేత వాళ్ళు మంచి ఆహారాలవి తినేవారు. ప్రకృతిలో దొరికిన ఆహారాన్ని తినేవారు. మనకు మళ్ళీ దాన్ని విష పదార్థాలతోటి ఆ విత్తనం దగ్గర నుంచి విషపు నీళ్ళల్లో నానబెట్టి, మొక్క మొలిచిన దగ్గర నుంచి విషాలకి వాటికి జల్లి, పురుగుల్ని చంపుతున్నాం అనుకుంటున్నాం. మనం పురుగుల్ని చంపటం లేదు. మనం చంపుకుంటున్నాం. అవి పురుగులు చంపడం కోసానే వేస్తున్నారు. దాని మీద ఆ విష ప్రయోగాలు చేసి చల్లుతున్నారు మందులు. కానీ అవేమవుతున్నాయి, ఆ మొక్కంతా అదే లాక్కుని దాని ఆ రసంలో ఇది ఒక భాగం అయిపోయింది. ఈ విష పదార్థం. ఆ భాగం అయిపోయి అది కాయ కాసినా, గింజ కాసినా ఆ విషంతోటే కాస్తోంది మరి. దాని శక్తి లోపలున్నది అదే కదా! ఆ శక్తితోటే కాయడం చేత మనం ఏ ఆహారం తిన్నా ఏదో ఒక రోగమే వస్తోంది కానీ దానివల్ల బలం రావటం లేదు మనకి ప్రస్తుతం. కానీ అప్పుడు ఈ ప్రకృతి ఇచ్చినవే వాళ్ళు తినేవారు. దుంపలని, భూమిలో దుంపలు రకరకాల దుంపలు దొరికేవి. ఆ దుంపలు తినేవారు. ఆ చెట్లలో ఉన్న కాయలు తినేవారు. కొన్ని ఆకులు కూడా తినొచ్చు. అలా ఆకులు కూడా తినొచ్చు. ఆకులు తినేవారు. అలా బతికేవారప్పుడు. ఈ వీళ్ళు 1000 సంవత్సరాలు పైగా జరిగే సత్రయాగాన్ని ప్రారంభించారు. ఈ మునులందరూ కూడాను. అంటే ఆ విష్ణు సన్నిధి ఆయనే మనస్సులో మనకుండాలి అని చెప్పి తలచుకుని, అందరూ చెప్పుకుని అలా చేశారు. ఒకనాడు వాళ్ళంతా ఉదయమే నిత్య నైమిత్తికాలైన హోమాలు నిర్వహించారు. పొద్దుటే ఉదయాన్నే కొన్ని హోమాలేవో చేయవలసొచ్చింది. ఆ సత్రయాగంలో భాగంగా వాళ్ళు ఆ హోమాల్ని చేసేసుకున్నారు. చేసుకున్నాక ఆ శౌనకాది మునీంద్రులు వినయశీలుడు, అక్కడ ఎంతో వినయంతోటున్నవాడు. విజ్ఞాన విశేషం చేత వేదాల్ని, ఆయనకి విజ్ఞానం ఎక్కువుంది. అంటే అది మనం చదువుదామంటే వేదం చదివినప్పుడు అర్థం చేసుకోగలిగిన వివేకం మనకుండాలి. అంత వివేకం మనకెక్కడుంటుంది? అంటే మనం చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు వాళ్ళు పలుకుతూ ఉంటే వింటే అవి కొంత మన మనసుకు పడతాయి. మనం అలాంటివేం వినలేదు కదా! అంచేత మనకి తెలియవు. వాళ్ళందరూ వినయశీలురు. ఎంతో వినయంగా ఉంటారు. మంచి మనస్సు గలవాళ్ళు. విజ్ఞాన విశేషం చేత వేదాల్ని, పురాణాల్ని పండించుకున్న వాళ్ళు. వాళ్ళు చక్కగా వేదాలను చదువుకున్నారు, పురాణాలను చదువుకున్నారు. ఇవన్నీ గూడా వాళ్ళ మనస్సు నిండా నిండిపోయి ఉన్నాయన్నమాట. ఆ శ్రీమన్నారాయణ సద్గుణ సమూహాన్ని సంకీర్తించేవారు. ఆ శ్రీమన్నారాయణుడి యొక్క ఆ గుణాలన్నీ, మంచి సద్గుణాలన్నింటినీ కూడా చక్కగా సంకీర్తనగా, అంటే పాటలుగా పాడుకోవడం, కథలుగా చెప్పుకోవడం, ఆనందిస్తూ ఉండడం. అనంతమైన కారుణ్యంతో నిండినవాడు, ఎంతో కరుణ కలిగినవాడు అయిన సూతుడు అక్కడికొచ్చారు. సూత మహర్షి అంటారాయన్ని. ఆ సూత మహర్షి పురాణాలన్నింటినీ నేర్చుకున్నారాయన. ఆయన ఎవరికైనా చెప్పగలరు. ఏ పురాణమైనా చెప్పగలరు. అంత గొప్పవాడనమాట ఆయన ఆ సూతుడు. అంచేత ఆయన్ని చూశారు. వీళ్ళు సత్రయాగం చేస్తున్నారని ఆ యాగం దగ్గరికి ఆయనొచ్చారు. వస్తే ఆ సూతుడిని చూశారు వీళ్ళు. ఉదయం చేసుకోవలసిన ఆ హోమాలు మొదలైనవన్నీ అయిపోయాయి చేసుకునేవి. ఇంక ఖాళీ వీళ్ళకి. ఈ మహర్షులందరికీను ఖాళీగా ఉన్నారు. ఖాళీగా ఉండి వచ్చిన సూత మహర్షిని చూసి ఈ విధంగా అన్నారట ఆయనతోటి పాటు. ఆయనతోటన్నారు. సూధి సూధీమణులలో ప్రథమ గణ్యుడవైన సూతమునీంద్ర, నువ్వు ఆహ్, ఆ సూతులందరిలో కూడా ఆహ్, గొప్పవాడివి. చాలా ప్రథముడివి. నిన్నే ముందు చెప్పుకోవాలి. అలాంటి సూతమునీంద్ర, నీవు బ్రహ్మాండాది పురాణాలు, బ్రహ్మాండ పురాణం మొదలైన పురాణాలన్నీ తెలుసుకున్నావు. మహాభారతం మొదలైన ఇతిహాసాలు కూడా విన్నావు నువ్వు, నేర్చుకున్నావు. ఇంకా ఎన్నో ధర్మశాస్త్రాలు మీ గురువుల సన్నిధిలో చక్కగా చదువుకున్నావు. నువ్వు ఇంకా ఎన్నో ధర్మశాస్త్రాలు, అంటే హ్మ్, ఎలాగా మానవుడు ఎలా బతకాలి అనే ఆ శాస్త్రాలన్నీ కూడా నువ్వు నేర్చుకున్నావు చక్కగాను. అవన్నీ మాకు వివరించి చెప్పవయ్యా అని అడిగారు ఈ మహర్షులందరూను. అవన్నీ ఎలా చెయ్యాలి? ఏమిటి? అవన్నీ మాకు వివరించి చెప్పండి మీరు. మీకు అన్నీ తెలుసును గనక. ధీమంతులైన వేదవ్యాసాది మహర్షులు దర్శించిన విశేషాలన్నీ నీ మనస్సులో స్ఫురిస్తాయి. ఈ
గొప్పవాళ్ళైన వేదవ్యాసుడు మొదలైన మహర్షులు వాళ్ళకి కళ్ళకి కట్టినట్టుగా మనం సినిమా చూసినట్లుగా ఆ పరలోకంలో అంటే లోకంలో ఆ భగవంతుడి కథలన్నీ కూడా వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. ఆ విశేషాలన్నీ వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. అంచేత నువ్వు నీ మనస్సులో అవన్నీ గుర్తు చేసుకుని వాళ్ళు చెప్పినవన్నీను మాకు చెప్పవయ్యా! మేము కూడా వింటాం. ఆ మహానుభావుల అనుగ్రహం వల్ల నీ బుద్ధికి అందనిదంటూ ఏదీ లేదు. నీవు సర్వజ్ఞుడివి. ఆ మహానుభావులందరూ నీకు అన్నీ నేర్పించారు చక్కగాను. అంచేత నీకన్నీ వచ్చు. వచ్చును గనక మాకు కూడా కాస్త చెప్పు. మేము కూడా వింటాము. మాకు కూడా ఆనందంగా ఉంటుంది. నీ నీ బుద్ధికి అందందంటూ ఏముండదయ్యా! అంచేత మాకవన్నీ నువ్వు నేర్చుకున్నవన్నీ చక్కగా మంచి మంచి పురాణాలు అవన్నీ మాకు కూడా చెప్పు అని ఆయన్ని ఎంతో భక్తి శ్రద్ధలతోటి మునీంద్రులందరూ సూత మహర్షిని అడిగారట. ఆయన ఏం చెప్పారో తర్వాత కథలో చెప్తానమ్మా ఉంటాను. జై